హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యారెట్ హల్వా అండి. మా వారైతే క్యారెట్ తీసుకొచ్చి క్యారెట్ హల్వా అయితే చేయమన్నారండి. దానికోసం వచ్చేసరికి ఒక మందమైన బాండీలో కొంచెం వాటర్ అనేది వేసేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఒక హాఫ్ లీటర్ అయితే వేసుకోనండి. వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి. తర్వాత వచ్చేసరికి క్యారెట్ అయితే పీల్ చేసేసుకొని దాని తర్వాత తురిమేసుకున్నానండి. ఈ విధంగా అయితే మంచిగా అయితే తురిమేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఆ పాలనైతే మనం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఆ లోపల వచ్చేసరికి ఇంకొక బాండీలో వచ్చేసరికి నెయ్యి అనేది వేసేసుకొని జీడిపప్పు అయితే వేయించుకున్నానండి. తర్వాత అదే నెయ్యిలో క్యారెట్ ఉంటుంది కదండి, అదైతే కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు, మనకు పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఒక చిన్న గ్లాస్ అయితే పంచదార అయితే వేసేసుకోనండి. వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదండి పాలు అనేవి, ఈ విధంగా 100 ml అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. దానిలోకి వచ్చేసరికి ఈ క్యారెట్ని అయితే వేసుకోవాలండి. క్యారెట్ హల్వా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. తర్వాత మనం ముందుగానే చేసుకున్నాం కదండి ఆ జీడిపప్పు అయితే వేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.